హాయ్ అండి. 14th డే రోజు డిజైన్ అనమాట. ఈ డిజైన్ చాలా పెద్దది వేసాను ఫ్లవరు, కానీ ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఎవరైనా. కానీ ఇది మంచిగా శారీస్కి వేసుకోవచ్చు, డ్రెస్సెస్కి కూడా కింద పార్ట్లో వేసుకోవచ్చు. చాలా ఈజీ అనమాట. ఓన్లీ స్ట్రోక్సేనండి. 2 కలర్స్తో స్ట్రోక్స్ మీకు ఎలా ఇవ్వాలో. ఫ్లాట్ బ్రష్ అండి, ఇది 4వ నెంబర్ బ్రష్. దీంతో ఇస్తున్నాను చూడండి. అవుట్లైన్ కూడా నేను దీంతోనే ఇచ్చేస్తున్నాను అనమాట. చూడండి, స్ట్రోక్స్ నిలబెట్టి వేయాలి, చెప్పాను కదా. మనం అవుట్లైన్ కావాలంటే మళ్ళీ మంచిగా వేసుకోవచ్చు. ముందు స్ట్రోక్స్ కోసం నేను వేస్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. ఎంత పెద్ద డిజైన్ అయినా కానీ ఇలా స్ట్రోక్స్ వేస్తే మనకి చీరకి అందరు అడుగుతున్నారు కలర్ పోతుందా అండి అని. ఇలా పల్చగా వేస్తే అసలు కలర్ పోదండి. మీకు చీర విరక్తి కలగాలే కానీ ఇదైతే ఏమీ అవ్వదు. అలానే వాషింగ్ మిషన్లో వేయకూడదు, నార్మల్ వాష్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ తిప్పించి ఐరన్ చేసుకోవాలన్నమాట చేసుకునేటప్పుడు. అంతే, ఇంకేం అక్కర్లేదండి. అందుకే నేను కట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు. ఎలా అంటే 20 years బ్యాక్ చీర కూడా మీకు ఏం అవ్వలేదు కదా, నేను చూపించాను కదా. ఇంకా నా ఉన్నాయి కొన్ని చీరలు, కావాలంటే అవి కూడా చూపిస్తాను. అసలు ఏం అవ్వదండి. అందరికీ ఎందుకు వస్తాయో డౌట్స్ అవి. ఎందుకు వస్తున్నాయో అంటే అందరికీ చాలామందికి వస్తున్నాయండి అదే డౌటు. అంటే తెలియకే అడుగుతున్నట్టున్నారు. అసలు ఏం అవ్వదు, మంచిగానే ఉంటుంది, ఏమవుదండి. ఇదిగోండి, బ్రష్ వాష్ చేసేసుకొని ఎప్పుడైనా ఇలా ఎక్స్ట్రా ఉన్నది అనుకోవాలి, లేకపోతే ముద్దగా వచ్చేస్తండి. ఇక్కడ కింద నుంచి మళ్ళీ ఇలా స్ట్రోక్స్ 2 షేడ్స్ అనమాట, 2 కలర్స్. చూడండి ఎంత బాగుందో. స్ట్రోక్స్కి ఎప్పుడైనా చాలా లైట్గా తీసుకోవాలి కలరు. ఇది మంచిగా ప్లెయిన్ శారీస్ మీద అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లేవర్ ఇలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయిపోయిందండి. ఫ్లేవర్ నీట్గా ఇంకా మీకు అవుట్లైన్ రావాలి అనుకుంటే కనుక మళ్ళీ రౌండ్ నెంబర్ బ్రష్ ఒకటి తీసేసుకొని, అంటే మీకు అది నచ్చకపోతే కనుక ఇలా దీని మీద లేదా గిల్ట్తో అయినా ఇచ్చుకోవచ్చు మనం. ఇలా అవుట్లైన్ మళ్ళీ మీకు కావాలి అంటే ఇలా ఇచ్చేసేసుకోవచ్చు అనమాట. నీట్ లుక్ వచ్చేస్తుంది. త్రీ అవుట్లైనర్ ట్యూబ్స్ ఉంటాయి కదండి, వాటితో అయినా కానీ అవుట్లైన్ ఇచ్చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నది మీకు చూపిస్తాలేండి ఒకటి వేసి, లేకపోతేను సండే లీవ్స్ కూడా చూడండి ఇలా ఇచ్చేసుకొని చెప్పానా, ఎక్స్ట్రా ఉండేసరికి థిక్గా వచ్చింది స్ట్రోక్. పికాక్ ఫెదర్ కూడా అండి ఇలానే వేసుకోవచ్చు. ఫ్రీ హ్యాండ్తో అయితే వేసేయచ్చు పికాక్ ఫెదర్ కూడా. మీరు చెప్పాను కదా, గ్రాస్ లాగా వేయటం నేర్చుకుంటే మీకు ఫెదర్ అది వేసుకోవడం ఈజీగా వస్తుందండి. స్ట్రోక్స్ కానీ స్ట్రోక్స్తో చాలా బాగుంటుంది. కలరు రెడ్ కలర్ ఉండడం వల్ల 2 షేడ్స్ కనబడుతున్నాయండి మనకి. ఇలా 2 షేడ్స్ ఇలా 3 రంగులు 4 రంగులు కూడా ముంచి అలా వేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు ఇది కావాలని చూపించలేదు కానీ వచ్చింది.
చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. దీనికి 3D అవుట్లైనర్తో ఒకసారి చూపిస్తానండి వేసి. ఇది 3D అవుట్లైనర్. వీటిలో ఇవి వైట్ కలర్దండి గిల్టర్ తీసుకోండి. ఇది కూడా ఏం లేదు, చాలా పల్చగా వేయాలండి. ఇది ఎక్కువ కోన్ లాగా వేశారనుకోండి, అది వేస్తే అది తొందరగా లేచి వచ్చేస్తుంది అనమాట. మీరు ఎంత పల్చగా వేస్తే కనబడినట్టు అంత బాగుంటుంది అనమాట. నేను ఎలా వేస్తున్నానో చూడండి. అసలు ఊరికే నేను ఆనిచ్చి ఇలా రాస్తున్నాను అనమాట. నేను ఆరిన తర్వాత షైనింగ్ కనబడుతుంది. ఇలా షైనింగ్ ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుందండి, వాళ్ళు ఇష్టపడతారు. ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళైతే ఈ షైనింగ్ అవుట్లైనర్స్ వేసుకోపోయినా బాగుంటుంది. అది వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మోస్ట్లీ నేనైతే వేయనండి, నాకు ఎందుకో ఇష్టం ఉండదు, దాని అందం పోయినట్టు అనిపిస్తుంది. ఎవరిష్టం వాళ్ళది. అది ఓకే అండి, బాయ్.